నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు. సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక వంటి వారు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్ పెట్టడం, నితిన్ కంబ్యాక్ సినిమాగా ప్రచారం జరగడంతో ఈ సినిమా ఎలా ఉంటుందని అందరిలో ఆసక్తి కూడా కనిపించింది. విడుదలకు ముందు విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయింది. ఈ సినిమాని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లారు దిల్ రాజు. మొత్తానికి గత వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మీడియం టాక్ని మాత్రమే సంపాదించుకుంది ఈ సినిమా. యావరేజ్ కలెక్షన్లే తీసుకువస్తోంది. ఈ సినిమా తొలి రోజు 5 నుంచి 6 కోట్ల కలెక్షన్ తీసుకువచ్చింది. రెండో రోజు 4 కోట్ల రూపాయలు, మూడో రోజు 3 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 2.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఏడో రోజు 1,80,00,000, ఎనిమిదో రోజు 90,00,000, ఇక 9దో రోజు ఈ సినిమా కలెక్షన్స్ 75 లక్షల మేర వచ్చినట్టు తెలుస్తోంది. భీష్మ సినిమా తర్వాత హీరో నితిన్ కెరీర్లో సరైన హిట్ పడలేదు. తమ్ముడు సినిమాకు ముందు చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయితే డిజాస్టర్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ అంతంత మాత్రమే. అందుకే తమ్ముడుతో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తే ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. ఇక స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు. ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొన్న అతను వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఫోకస్ లేకపోవడం వల్ల కోచ్ చెప్పడంతో ఫిజికల్గా బాగానే ఉన్నాను కాబట్టి మానసికంగా సమస్య ఉందని భావిస్తాడు. ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్క లయ ప్రేమ విఫలమవుతుంది. ఈ కారణంగా ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది తమ్ముడిని. దీంతో ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు జై. ఆమెకు సారీ చెబితే ఆ మానసిక సమస్య తీరిపోతుందని ఆర్చరీలో ఛాంపియన్గా నిలవచ్చని భావించి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. అతని అక్క ఝాన్సీ లయ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్. ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుంది. ఇది తెలిసి ఆ రిపోర్ట్ మార్చమని ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ సౌరభ్ సచ్దేవ్ తన మనుషులను ఆమె వెంట పంపిస్తాడు. అయితే ఒక జాతర కోసం అంబర్గోడుగానే ఒక ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకున్న జై తన అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు. ఈ క్రమంలో ఇదంతా జరుగుతుంది. అంబర్గోడుకు వెళ్ళిన జై నితిన్ తన అక్కను ఆమె కుటుంబాన్ని కాపాడా? ఈ క్రమంలో చిత్ర, వర్ష బొల్లమ్మ ఎలా అండగా నిలిచింది అతనికి? రత్న, సప్తమి గౌడ, గుత్తి, స్వసిక అసలు వీరి పాత్రలేంటనే తేలాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. నితిన్తో పాటు మిగతా నటీనటులు పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారనే అభిప్రాయం వచ్చింది. తెలంగాణ, ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. అయితే యావరేజ్ టాక్నే సంపాదించుకుంది ఈ సినిమా.